గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏది ఒకసారి నీ చెయ్యవు. ఎందుకు చెయ్యవు చెప్తా. నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను. 100% నీ బాయ్ ఫ్రెండ్ 24 క్యారెట్ గోల్డ్. అది తెలుసులే కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేక. కాబోయే బావగారు కదా, కొంచెం ఆట పట్టిద్దామని. సారీ తల్లి. హాయ్ ట్విన్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారా? మీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం. పదండి. గీత, నువ్వు ఫిజియాలజీ కదా? అవును. క్షేమంగా వెళ్ళి క్షేమంగా హాస్టల్కి తిరిగి వస్తావు. ఏ నీ అనాటమీకి ఏమైంది? ఏమైందా? నా కోళ్లు కొయ్యడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అసలే మనిషి డెడ్ బాడీ, దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడే వాంతి వచ్చేలా ఉంది. సీత కష్టాలు సీతవన్నట్టు మనకి పీత కష్టాలు తప్పవే. సీత జాగ్రత్త. ప్రొఫెసర్ ముందు వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందో మార్క్స్ కట్ చేసిస్తారంట. ఎనీవే ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్స్. బాయ్. The intestine is a portion of the digestive tract between the stomach and the anus. Intestine is divided into two major segments, that is the small intestine and the large intestine. Small intestine is about 20 feet in length and is situated in the center of. What is this? Body dissect చేసినప్పుడు చూడలేదు దానివి. డాక్టర్ ఏం చేస్తావు నువ్వు? Go and wash your face. I am telling you now, ఎవరైనా వామిటింగ్ చేసుకుంటే I will cut marks in exams. Now coming to the subject, this is at the center of the abdominal cavity. మీరు అనాటమీ స్టూడెంట్ సీత? వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను, రండి తీసుకోండి. 5 minutes ఇక్కడే రెస్ట్ తీసుకోండి. కళ్ళు తిరగడం తగ్గాక వెళ్తురు కానీ. థ్యాంక్ యూ సిస్టర్. హలో, Geeta out. Sita in. ఓకే డాడ్, పెళ్లి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి, బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి. ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాం కాబట్టి. కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్. ఇది సెకండ్ టైం. ఏమైంది గీత? గీతని కాదండి. వాట్ ఆర్ యు సీరియస్? అవునండి, నేను సీతని. Oh my God! Oh my God! No! 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 ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? తప్పైపోయింది, నాతో తప్పైపోయింది. నా గీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి? నేను అడిగితే నా కోసం తన ప్రాణాలు వేస్తుంది.
అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి. ఏ సమాధానం చెప్పాలి? ఏ సమాధానం చెప్పాలి? అసలు మీరు ఈ రూమ్ కి ఎందుకు వచ్చారండి? నేను ఈ గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత. ఓ సారీ సీత, నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు. ఇక్కడ ఎందుకున్నావని లేపాను. నువ్వు మత్తులో నన్ను పైకి లాక్కున్నావు. ఏమైంది గీత అని అడిగాను. సడన్ గా వాటేసుకున్నావు. సరే ఉడ్బివే కదా అని మళ్ళీ. అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తిరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంతే, అంతవరకే నాకు తెలుసండి. మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత? ఓ సారీ సీత. మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి. తెలియకుండా అయినా నీకు అన్యాయం జరిగింది. దట్టు నా మూలంగా జరిగింది. నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతుంది. లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగలనా? దీనికి నా చావు ఒకటే మార్గం. ఎస్, దట్ ఈస్ ద ఓన్లీ వే. ఐ హావ్ టు డై. ఎస్, నేను చచ్చిపోతాను. అసలు మీరిద్దరు కావాలని పుట్టడం నా కర్మ. గుడ్. మీకేమన్నా జరిగితే ఆ గీత తట్టుకోలేదండి. అది సరే, మరి మన ఇద్దరి విషయం గీతకు తెలిస్తే తట్టుకుంటుందంటావా? అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి. గీతకి మీరు చెప్పొద్దు, నేను చెప్పను. నీకు నా మీద అసహ్యం కలగడం లేదు కదా గీత? సారీ సీత. మీరు కావాలని చేసింది కాదు కదండి. నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా? నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా? ఎనీవే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే? అంతేనంటావా? నేనెంతో టెన్షన్ పడిపోయాను. సరే, నేను బాత్రూంలో ఉంటాను. నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు. ఏ? ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. ఈ అమ్మాయిని ఏమన్నా కదలడు చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటయ్యా, ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా? అవును. ఈ ఫోన్ నుంచి నేను 555060007 ఫోన్ చేశా. వీడు నాకు ₹1 తీసుకున్నాడు. అంతే కదా, తప్పేంటి? అది తప్పనట్లా. ఆ. అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి 9848812363 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర ₹1 తీసుకున్నాడు. అంతే కదా. అంతే కదా అంటే ఎలాగా? ఆ. నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే. నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు? గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఏమ్మా, ఇంకా ఆయాసంగా ఉంటుందా? ఆయాసంతో పాటు దగ్గు కూడా వస్తుంది బాబు. ఏం పర్లేదమ్మా, వేరే మందులు రాసిస్తాను. సిస్టర్, సిస్టర్, థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకు? నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను. కావచ్చు, కానీ ఇలా ఎవరైనా చేయగలరా? దిస్ సో కాల్డ్ పతివ్రతల కంటే ఎంతో ఎక్కువ చేశావు. యు ఆర్ ది బెస్ట్ జయ, రియలీ. పతివ్రతలు ఇలాంటి పనులు చేస్తారా? అంటే నువ్వు పతివ్రతవు కాదా? ఆ లక్షణాలన్నీ నీకే అర్పించానుగా. కమ్ ఆన్ డార్లింగ్, డోంట్ బి సో సెన్సిటివ్. నాకే కదా అర్పించింది. మరి నువ్వు నాకేమిచ్చావు? నేనే నీ వాణ్ణి కదా, ఇంకా ఏంటమ్మా ఇచ్చేది? ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చెప్పావు. ముందు మన విషయం మీ డాడీకి చెప్పు. ఓకే, నో ప్రాబ్లం. తినరా తిను. అసలే నాకు షుగర్ ఎక్కువ. ఉంటే ఉందలేరా. రేయ్, మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టమేరా. ఏమే? మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నయ్య గారు. మీకందరికీ ఇష్టమైతే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏమండోయ్, మా వాడు శ్రీరామచంద్రుడు కాదు, శ్రీలోలచంద్రుడు. అయినా మీకు అభ్యంతరం లేకపోతే అని మా బా ఫీలింగ్. ఒరేయ్, నువ్వు నోరు మీరా? ఓ,
కాఫీలు పంపించు. అలాగేనండి. ఆ. ఏమయ్యా నువ్వింకా ఎక్కడున్నావు? మగాడు తిరక్క చెడతాడంట. మా వాడు చెడిపోయి తిరుగుతున్నాడండి. లింగారావు, ఆ. నీకో విషయం తెలియాలి. ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఆహా. చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఆ. కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా. ఆ. బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు బట్టేగా తెలిసింది. బాబు ఇదేదో వెరైటీగా చెప్పాడు. వాళ్ళ అమ్మాయి కూడా అదే టైప్ ఏమో. చెత్త వెధవ, చెత్త కూతురు గొయ్యుకో. బావా నీకేమో ఆయన కట్నం కావాలి, ఆయనకేమో నీ ఆస్తి కావాలి. ఏదో ఒకటి చేసుకోండి, మధ్యలో నాకెందుకు? ఎన్నిసార్లు చెప్పాలా ఇది మా బిగ్ బాస్ లే. ఏయ్, వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఓ టైం ఎంతైంది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నావు? నా ఇష్టం వచ్చింది పీక్కుంటానా? నువ్వు ఎవరన్నా అడగడానికి? ఇది నా ఆఫీసు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. ఈ ఆఫీసులో అన్యాయం జరిగింది. మళ్ళీ నీకే జరిగిందా? నాకు కాదు, మరి ఎవరికి? మా చంటి గాడికి. ఎవడా తంటి? చంటి ఏంటన్నా వీడు తంటే? యా, ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు ఆ. 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోటు ఇచ్చారు. ఒక్క నోటు ఇవ్వటం ఏంటే? అదేనా 1000 రూపాయల నోటు ఒకటే. 100 వెయ్యి ఒకటే కదా? ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100. 2 50 ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు. ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెడ్ బాస్. తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన చేయలే యాదవ మనీ ఆర్డర్ నువ్వు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చి ఆసుపత్రిలో. వాడితో కూడా మీకు అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్. హలో, ఆనంద్, నేను సీతని. హాయ్ సీత, ఎలా ఉన్నావు? ఐఎమ్ రియలీ సారీ సీత, జరిగిన దాని గురించి నిజంగా. ఆనంద్, దాని గురించి కాదు, ప్లీజ్ లీవ్ ఇట్. నీతో మాట్లాడాలి. వెంటనే మాట్లాడాలా? అవును, వెంటనే మాట్లాడాలి. ఓకే, మా గెస్ట్ హౌస్ లో కలుద్దాం. తెలుసు కదా, నంది హిల్స్. ట్విన్స్ వచ్చినట్టుకున్నారు, వాళ్ళని మాట్లాడి పంపించేస్తాను. నువ్వు బెడ్రూమ్ లో ఉండు. హాయ్, వెల్కమ్ టు మై హంబుల్ నెస్ట్. ప్లీజ్ కమ్ ఇన్. పెప్సీ, ఫ్యాంటా, ఏదైనా పర్లేదా? ఓకే. ఆనంద్, యా, గీత ప్రెగ్నెంట్. ఇజ్ ఇట్? ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓ గీత, ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నేను తండ్రిని కాబోతున్నానా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. మీ విషయం వెంటనే మా అన్నయ్యతో చెప్పాలి. వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. వై నాట్?
వెంటనే పిలిపించేద్దాం. మా ప్రేమ విషయం, ఈ విషయం అన్ని చెప్పేద్దాం. అవును గీత, ఆల్రెడీ మా పేరెంట్స్ తో చెప్పేశాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. హ్మ్? అవును, నీ కడుపు వస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి సీత కడుపు వస్తే ఎక్కడికి వెళ్తారు గీత? ఏంటి గీత అలా చూస్తున్నావు? రేపు సీత పరిస్థితి ఏంటి? మీ అన్నయ్య వెళ్ళి ఎవరిని అడగాలి? అరే అది ఆలోచించరే. సీత ఏంటి ఇది? గీత నీకు తెలీదా? ఏంటి సీత నువ్వు గీతకు చెప్పలేదా? ఓ మై గాడ్, ఇదంతా నీలోనే దాచుకొని కుమిలిపోతున్నావా? మేమంతా చనిపోయాం అనుకున్నావా? సీత ఏం జరిగింది? చెప్పవే, చెప్పు. ఎలా చెప్పగలదు గీత? నువ్వనుకుని సీతతో కూడా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. జరిగిపోయింది. నిజంగా మీరిద్దరు కవలలుగా పుట్టడం నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఎనివే, పోయిన కాలం తిరిగిరాదు, పోయిన శీలము తిరిగిరాదు. బట్ వన్ థింగ్ సీత, నేను గీతను పెళ్లి చేసుకున్నాక నేను నీకేమీ చేయలేదు. నేనే కాదు సీత, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రకం ఉంటారు, ఒకే రకం బట్టలు వేసుకుంటారు, ఒకే రకం జ్యువెలరీ వేసుకుంటారు, మీవన్నీ ఒకటే. అలాంటప్పుడు మీ ఇద్దరు ఒకే మనిషిని ఎందుకు చేసుకోకూడదు? ఏంటలా చూస్తున్నారు? ఓ, ఇద్దరిని ఎలా చేసుకుంటానా? నా దగ్గర ఇద్దరిని చూసుకునేంత డబ్బుంది, సత్తా ఉంది. ఓ ఐఎమ్ సారీ, అలా ఇష్టం లేదా? అయితే ఓ పని చేద్దాం, మీ ఇద్దరిలో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకోళ్ళని ఉంచుకుంటానే. చెప్పు గీత, నిన్ను పెళ్లి చేసుకుని సీతను ఉంచుకోమంటావా, లేక సీతను పెళ్లి చేసుకుని నిన్ను ఉంచుకోమంటావా? కమ్ ఆన్, త్వరగా డిసైడ్ చేయండి పాపలు. మేక్ ఇట్ ఫాస్ట్, కమ్ ఆన్. ఏంటి ఆ లుక్స్? ఏంటిది? తప్పజ్జే, మాటలతో చెప్పి చూశాను, వినలేదు. అయినా మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఇంతకంటే ఏం చేయలేవు. జస్ట్ మినిట్, రిలాక్స్.